అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, మరి నేటి వాగ్దానంగా సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు వారి యొక్క సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉంటుందన్నాడు. ఫిలిప్పీ 4:7. మనుషులు హ్యాపీగా జీవించాలంటే సమాధానం ఉండాలి. జ్ఞానము మనిషిని ఉప్పొంగజేస్తుంది. జ్ఞానం తప్పు కాదు. దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. మూఢురాలు తన ఇంటిని పాడు చేస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది. మరి దేవుని జ్ఞానం గురించి అనేక విషయాలు వింటూ ఉన్నాం. యాకోబు పత్రిక 3:15-16 కూడా పరము నుండి దిగి వచ్చే జ్ఞానం అది మృదువైనది, సమాధానంతో కూడింది, పవిత్రమైనది, మేలు చేసే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. మరి భూ సంబంధమైన జ్ఞానం, దెయ్యాల జ్ఞానం కూడా ఉందట. కీడు చేసేది, మోసగించేది, కుయుక్తులు పన్ని అమాయకులను మోసం చేసి వారి ఆస్తిపాస్తులను దోచుకునే జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. చాలామంది దాన్ని ఇష్టపడి వెళ్తున్నారు. కానీ దాని యొక్క అవసానం అంటే దాని ముగింపు పాతాళ అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్టి జ్ఞానం మనకు అక్కర్లా, దేవుడిచ్చే జ్ఞానం కావాలి. అయితే ఈ సమస్త లోక సంబంధమైన జ్ఞానం కన్నా మించినది ప్రభు మనకిచ్చే సమాధానం. అందుకే దేవుని యొక్క సమాధానం మన తలంపులకు కావలి ఉంటుందట. చాలామంది అంటుంటారు, అసలు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, నా తలంపులను ఎలా కంట్రోల్ చేయాలి? మీ తలంపులను కంట్రోల్ చేయగల శక్తి ప్రభు ఇచ్చే సమాధానానికి ఉంది. దేవుడిచ్చే సమాధానం అట ఒక కాపలాదారులా ఉంటుంది, ఒక సెక్యూరిటీగా ఉంటుంది. ఈ దురాలోచనలో మీరు పడిపోకుండా, దుష్టాలోచనలో పడి మీ జీవితాలు నాశనం కాకుండా దేవుడిచ్చే సమాధానము ఒక చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుగా మీకు కాపలా ఉంటుందట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసు యొక్క సమాధానము మీ హృదయానికి అలాగే మీ తలంపులకు కావలి ఉండు. అపవాదైన సాతానుడు రకరకాల తలంపులు తీసుకొస్తూ ఉంటాడు మనుషులకి. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి కన్ను మూసేంత వరకు ఎన్నో వేల లక్షల తలంపులు మన మనసులోని ప్రయాణం చేస్తూ ఉంటాయి. వాటిలో అన్నీ మంచివి కావు, కొన్ని మాత్రమే మంచివి, దైవ సంబంధమైనవి, దేవుడు మనకు అనుగ్రహించేవి, మీకు క్షేమం కలిగించేవి, మీ కుటుంబానికి మేలు కలిగించేవి కొన్ని తలంపులు మాత్రమే. అట్టి తలంపులు దేవుని యొద్ద నుండి వస్తాయి, మంచి మనసాక్షి నుండి వస్తాయి. వాటిని మీరు పాటించండి, వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. కానీ దుష్టాలోచనలు, దుష్ట తలంపులు అవి మీ జీవితాలను తారుమారు చేస్తాయి, ఎంతోమంది బ్రతుకులను పాడు చేశాయి. అందుకే దుష్టుల సహవాసానికి దూరంగా ఉండమంటాడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, అనేక రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఈ లోకంలో. అట్టి ఆలోచన ప్రకారం నడిస్తే వాళ్ళు చెడి మనల్ని కూడా చెడగొడతారు. అందుకే దుష్ట ఆలోచనే కదా పర్లేదు అనుకోవద్దు. అది మొక్కలో ఉండగానే దాన్ని తుంచివేయాలి. లేదంటే మొక్కై వంగనిది మ్రానై వంగునా అని ఒక సామెత ఉంది. అంటే మొక్కగా ఉన్నప్పుడు దాన్ని వంచలేకపోతే నువ్వు అది పెద్ద మ్రానై కూర్చున్నాక దాన్ని నువ్వు ఏం చేయలేవు. అలాగే నీ జీవితంలో వచ్చిన తలంపులు, అపవిత్రమైన తలంపులు కానీ, వాక్య విరుద్ధమైనవి, మీ ఆత్మీయ జీవితానికి విరుద్ధమైనవి, మీ కుటుంబానికి, సంఘానికి, దేవుని పరిచయకు విరుద్ధమైన తలంపులు అపవాదైన సాతానుడు తీసుకొస్తూ ఉండగా వాటిని మీరు రెసిస్ట్ చేయాలి. ప్రభువా నీ సమాధానం ద్వారా వాటిని జయించే శక్తినిమ్మని. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ఆత్మీయులరా, ప్రభు మనకిచ్చే సమాధానం ఎంతో గొప్పదంటే అది మన హృదయాలను కలవరపడకుండా కాపాడుతుంది. అలాగనే చెడు ఆలోచనల నుండి కూడా మనం తప్పిస్తుంది. కాపులా ఉంటుందట. ఒక బ్యాంకు ఉంటే బ్యాంక్ ముందు సెక్యూరిటీ కనిపిస్తాడు. అలాగనే ఈ ప్రపంచంలో అధికారుల ఇళ్ళకెళ్ళి చూస్తే అధికారుల ఇళ్ళ బయట సెక్యూరిటీ నిలబడి ఉంటారు. ఎందుకని? అధికారులు భయం వేస్తున్న వారికి కాదు, వారిని కాపాడడానికి ప్రభుత్వమే వారికి నియమించింది కనుక గన్మ్యాన్ నిలబడి ఉంటాడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. అలాగనే దేవుని యందు భయభక్తి కలిగిన మీ జీవితాలు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు దేవుని కుమార కుమార్తెలవుట కానీ అధికారం అనుగ్రహించేటట. ఏ రోజైతే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నావో ఆ దినం నీకు ఒక అధికారం ఇవ్వబడింది, దేవుని కుమారుడిగా, కుమార్తెగా. కాబట్టి నిన్ను కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధానము మీ హృదయానికి, మీ తలంపులకు కాపలా ఉంటుందట. ఒక సెక్యూరిటీగా ప్రభు నిన్ను కాపాడి ప్రతి చిన్నదానికి కలవరపడి కృంగిపోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు బలపడినట్లు ఆయన సమాధానాన్ని మనకి తోడుగా ఉంచుతున్నాడు. ఎందుకని? ఆయన సమాధాన కర్త అయి ఉన్నాడు. యెషయా 9:6 ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన సమాధానం ఇచ్చేవాడు. కనుక ప్రభువా నీ సమాధానం నా తలంపులకు కావలి ఉండాలి. ప్రభువా
ప్రార్థించండి. వచ్చిన కీర్తన పాడుకుందాం పిల్లరా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా క్రీస్తు వారు అనుగ్రహించే సమాధానం మీకును, మీ హృదయాలకును, మీ తలంపులకును కాపులా ఉండి నడిపించి బలపరిచి ఆయన రాజ్య విస్తరణలో మిమ్మల్ని అందరినీ వెలిగే దివిటీలుగా వాడుకుంటూ ఆయన నా మహిమార్థమే మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, అవును ప్రభువా, నీ యందు భయభక్తి కలిగి జీవిస్తున్నప్పుడు క్రీస్తు యేసు యొక్క సమాధానము మా హృదయాలకు, మా తలంపులకు కావలుంటుందన్నావు. ఆ గొప్ప కాపుదల మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎక్కడైతే విలువైంది ఉంటుందో దాన్ని కాపాడడానికి సెక్యూరిటీని పెడతారు. ప్రభు, ఈరోజు రక్షించబడిన ప్రతి వ్యక్తి విలువైన వ్యక్తేనని, రక్షణ పొందుకున్న ప్రతి కుమారుడు, కుమార్తె వారి జీవితాలు విలువైనవని, మా జీవితాలకు కాపుదల కొరకే మీ సమాధానాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. నీ ప్రజలందరూ కూడా బలపరచండి. వారిలో అశాంతి తొలగించండి. నెమ్మది లేక కృంగిపోయి వేదంతో, దుఃఖంతో ఉన్న వారి జీవితాలు ఇప్పుడే తాకుమునైనా వారిని విడిపించండి. ఇప్పుడే వారికి విడుదల వచ్చునుగాక, శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. దురాలోచనలను వారు బయటపట్టుకు సహాయం అనుగ్రహించి, ఆ చీకటి ఆలోచనలన్నీ దూరపరిచి మంచి పరిశుద్ధమైన ఆలోచనలు వారికి అనుగ్రహించి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని దీవించి బలపరిచి వర్ధిల్లించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటు న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన
అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.